త్రిమూర్తులలో ఒకరు లయకారుడు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. అదే సమయంలో శివాలయాలకు వెళ్లి శివుడిని పూజిస్తారు. అదే సమయంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళతారు. అయితే చాలామంది శివలింగానికి జ్యోతిర్లింగానికి తేడా లేదని అనుకుంటారు. శివుని మాసం. భక్తులందరూ హరహర మహాదేవ అంటూ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాదేవుణ్ణి శివలింగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినా జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే అదృష్టం మాత్రం అందరికీ ఉండదు. శివలింగాన్ని సాధారణంగా శివునికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు. అదేవిధంగా జగన్నాథుడు పిలవకుండా పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకోవడం అసాధ్యమని అంటారు. అదేవిధంగా శివయ్య దర్శనం కోసం పిలుపు వస్తేనే జ్యోతిర్లింగ దర్శనం సాధ్యమవుతుంది.